ఏం లేదు రాజా, నువ్వు ఇన్ని రోజులు నాకు బాధ్యత ఇవ్వలేదు, మీరే నన్ను దూరం పెట్టినారంటున్నావు కదా. సరే, నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను, అది నువ్వు కరెక్ట్గా చేస్తావా? ఫస్ట్ నువ్వు అప్పగించి చూడవనా, ఎట్లా చేస్తున్నా నీకే తెలుస్తుంది. అబ్బా పోటుమోగోడు బాధ్యతలు అప్పచెప్పు చూడు వదినా అంటున్నాడు, ఏమాత్రం చేస్తాడో అప్పచెప్పు. సర్లేండి, ఎందుకు ఎప్పుడు కయ్యాన్ని కాలు దూతంటారు. ఏం లేదు రాజా, నువ్వును మీ అన్న ఫ్రెండ్ కలిసి మిల్లుని చూసుకోవాలా. ఎందుకంటే నేను కొన్ని రోజులు పుట్టింటికి పోతున్నాను, నీకు ఈ బాధ్యతను నమ్మి అప్పచెప్తున్నాను, నువ్వు సక్రమంగా చేయగల. అక్క చేస్తా లేక మా ఆయన మీ నమ్మకాన్ని అసలు పోగొట్టాడు కదండి. బా నువ్వేం భలే ఎగ్జైట్ అయిపోతున్నావు. వాడి మొహం ఆమె ఎగ్జైట్మెంట్ అవుతుందని అనుకుంటున్నాడు, అది ఎగ్జైట్మెంట్ కాదు. మిల్లులోకి ఎప్పుడెప్పుడు మొగుడిని పంపించాలని ఆమె ఎదురు చూస్తుంది. ఎట్లో గట్ల మనకు పని జరుగుతాం కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఊరికి సైలెంట్గానే ఉండరు, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. రాజా, ఒక 1000 క్వింటాల్ వడ్లు రైతులు తెస్తున్నారు, లెక్కాచారాలు నీట్ గా ఉండాలి చూడు. నాకు ఎటువంటి పరిస్థితుల్లో లెక్కాచారాలు తప్పకూడదు. నేను మళ్ళీ ఒక 5-6 రోజులకు వచ్చేస్తాను.